హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దివాళీ కోసం నేను కొన్ని చీరలు తీసుకున్నానండి, శారీస్. వీటిని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు ఈ చీరల్ని ఒక్కొక్కటిగా చూపిస్తాను మీకు. ఇందులో నాకు బాగా నచ్చిన చీర ఇదండి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ. ఇది చూడగానే తీసేసుకోవాలి అనిపించింది నాకు. చాలా బాగుంది. అసలు కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్ అండి. పింక్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, పింక్ కలర్ బార్డర్ అండి. చాలా బాగుంది. బాడీ పార్ట్ మొత్తం సిల్వర్ జరీతోని వర్క్ వచ్చిందండి, థ్రెడ్ వర్క్. చాలా బాగుంది. బార్డర్ మాత్రం చాలా హైలైట్ అయింది. పింక్ కలర్ బార్డరు చాలా హెవీగా వచ్చింది. ప్లస్ బార్డర్ పెద్ద సైజ్ అనేది పెద్దగా వచ్చింది. చాలా బాగుంది ఇది. చూడండి, ఇది పళ్ళు పార్ట్ అండి. ఇందులో మొత్తం జరీతోనే వచ్చింది, సిల్వర్ జరీతోని. పికాక్ మోడల్ వచ్చింది. మ్యాంగో డిజైన్ వచ్చింది. మ్యాంగో అండ్ లీఫ్ డిజైన్ వచ్చింది. చూడండి, నేను వీటికి ఇలా చేయించుకున్నానండి కాంబినేషన్లో. గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇలా చేయించుకున్నాను. చాలా బాగున్నాయి ఇవి. వీటికి ఎక్స్ట్రా ఛార్జ్గా 300 తీసుకున్నారండి. చూడండి, ఇది కట్టుకొంగండి. శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇలా జరీతోని. చాలా బాగుంది అసలు. సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు చాలా రన్నింగ్ అవుతుంది ఈ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. కింద బార్డర్ కూడా పీకాక్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైనే వచ్చిందండి ఎక్కువ. చూడండి బార్డర్ ఎంత పెద్దగా వచ్చిందో. కలర్ మాత్రం చాలా బ్రైట్గా కనిపిస్తుందండి. చాలా బాగుంది అసలు. చూడండి, పళ్ళు పాట చూడండి, చాలా బాగుంది అసలు. ఈ బార్డర్ ఎంత సైజ్ వచ్చిందో అంత ఫోల్డ్ చేసి కొంగు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది అసలు. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి వేసుకొని చాలా బాగుంటుంది. దీపావళిలో ఈ కలర్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది. చూడండి డిజైన్, దీనికి గోల్డ్ జరీతోనే వచ్చింది డిజైన్. చాలా బాగుంది అసలు. లైట్ ఫోకస్కి ఇంత వెలిగిపోతుంది చీర. అసలు దివాళీలో ఇలాంటి చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. కాకపోతే నేను అది కుట్టించుకోలేదండి. దీనికి కొంచెం హెవీగా ఉంది కాబట్టి హెవీగా వర్క్ చేయించుకుందామని ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను. చాలా బాగా వచ్చింది మగ్గం వర్క్. ఇలా వెనుక లట్కన్లు పెట్టించుకున్నా. చాలా బాగున్నాయి ఇవి కూడా. చాలా హెవీగా చేశారు వాళ్ళు. చూడండి డిజైన్ ఎంత హెవీగా వచ్చిందో. ఇందులో శారీస్ కలర్స్ మ్యాచ్ అయ్యేలాగా థ్రెడ్ యూజ్ చేశారండి. గ్రీన్, సిల్వర్ థ్రెడ్. గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా హైలైట్ చేసారు. ఇక్కడ ఒక వరుస ముత్యాలు అండ్ బీడ్స్ 1 స్టెప్ స్టోన్స్తోని యూజ్ చేసారు. ఇక్కడ చూడండి, ఇది బాగుంది అసలు. పింక్ కలర్ స్టోన్స్ ఇలా వేసుకుంటే కింద వేలాడేలాగా ఇలా ఇవి పెట్టేసారు. చాలా బాగున్నాయి ఇవి. ఇందులో కూడా పీకాక్ డిజైన్ వచ్చిందండి. చాలా బాగుంది. మ్యాచ్ అయ్యేలాగా థ్రెడ్స్ యూజ్ చేసారు. సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్స్ అండ్ పింక్ కలర్ బీడ్స్ యూజ్ చేసారు. ముందు కూడా చాలా హైలైట్ వచ్చింది. బార్డర్ చాలా హెవీగా వచ్చిందండి. చాలా బాగుంది ఇది బ్లౌజు. ఈ శారీకి మాత్రం చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ శారీ చూద్దాం. ఇది చాలా లైట్ వెయిట్ శారీ అండి. చూడగానే తెలిసిపోతుంది. చాలా లైట్ వెయిట్ అండ్ సింపుల్ శారీ అన్నట్టు. చూడడానికి హెవీగా కనిపిస్తుంది కానీ కట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, డబుల్ షేడ్ కాంబినేషన్ అన్నట్టు. ఇది కింద ఒక షేడ్ లాగా, పైన ఒక షేడ్ లాగా, థిక్ షేడ్ పైన, కింద లైట్ షేడ్ వచ్చింది. చూడండి, ఇది పళ్ళు పాట అండి. పళ్ళుకి నేవీ బ్లూ వచ్చిందండి కలరు. చూడండి, నేవీ బ్లూ వచ్చింది. ఇందులో మీకు అంతగా అవపడుతుందో లేదో తెలియదు కానీ నేవీ బ్లూ వచ్చింది. పళ్ళు పాటు మొత్తం పీకాక్ అండ్ లోటస్, టెంపుల్, ట్రీస్ డిజైన్ ఎక్కువ హైలైట్ అయింది దీనికి. చూడండి, పీకాక్ డిజైన్, లోటస్ డిజైన్ బాగా వచ్చింది.
పళ్ళు పాటు కూడా పీకాక్ డిజైన్ వచ్చింది. ఇది బార్డర్ అండి. బార్డర్లో కూడా పీకాక్ అండ్ మ్యాంగో డిజైన్ హైలైట్ అయింది. చాలా బాగుంది. నేవీ బ్లూ వచ్చింది బార్డరు. చాలా బాగుంది ఇది కాంబినేషన్. ఇది కూడా బాగా పెద్దగా రాలేదు బార్డర్, బాగా చిన్నగా రాలేదు, మీడియం సైజులో వచ్చింది బార్డర్. చాలా బాగుంది. దీనికి కూడా చూడండి బాడీ పార్ట్ మొత్తం ఇలా వచ్చింది. ఫ్లవర్ మోడలే వచ్చింది బాడీ పార్ట్ కూడా. చూడండి చాలా బాగుంది చీర. దీన్ని వన్ సైడ్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది చీర. బార్డర్ చూడండి, ఇది పైన సింపుల్గా వచ్చింది, చిన్నగా వచ్చింది బార్డర్. మ్యాంగో డిజైన్ అండ్ పీకాక్ డిజైన్ ఎక్కువగా హైలైట్ అయింది ఇందులో. నేను దాదాపు తీసుకున్న శారీస్కి మొత్తం మ్యాంగో అండ్ పీకాక్ డిజైన్ ఎక్కువ హైలైట్ అయిందండి. చూడండి ఇది చాలా బాగుంది డిజైన్. టెంపుల్ డిజైన్ అండ్ పీకాకు, ట్రీస్, లోటస్, ఫ్లవర్ డిజైన్ ఎక్కువ హైలైట్ అయింది. చాలా బాగుంది ఇది. దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ ఇదండి. శారీలో బ్లౌజే కుట్టించుకున్నాను నేను. ఇలా సింపుల్గా ఎలాంటి హెవీ వర్క్ ఏమి వేయించుకోకుండా, హెవీ డిజైన్స్ ఏం పెట్టించుకోకుండా సింపుల్గానే తీసుకున్నాను, ఇది కుట్టించుకున్నాను. చూడండి చాలా బాగుంది ఇది. సింపుల్గా నీట్గా కుట్టారు. ఇలా పెట్టించుకున్నాను ఇవి. ఈ చీరకి బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇది థర్డ్ చీర. చూడండి కలరు మస్టర్డ్ ఎల్లో కలర్, అసలు సూపర్ కాంబినేషన్ అండి ఇది. మస్టర్డ్ ఎల్లో అండ్ రామా గ్రీన్ కలర్ అంటారు కదా, రామా గ్రీన్ కలర్ బార్డర్. చూడండి మొత్తం బూటీస్ టైప్లో వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. అసలు కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది చీర. అంత హెవీగా లేదు, మరి అని సింపుల్గా కూడా లేదు. క్లాత్ మాత్రం చాలా సూపర్గా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఇది పళ్ళు పార్ట్ అండి. రామా గ్రీన్ కలర్లో పళ్ళు పార్ట్ వచ్చింది. దీనికి ఇలా చేపించుకున్నాను నేను సింపుల్గా. చూడండి బుటీస్ టైప్లో పళ్ళు మొత్తం హైలైట్ అయిందండి. చాలా బాగా వచ్చింది ఇది. ఇది బార్డర్ అండి. సేమ్ పీకాక్ డిజైన్ అండి. బార్డర్లో కూడా సేమ్ పీకాక్ డిజైన్ హైలైట్ అయింది. చూడండి చాలా బాగుంది కదా బార్డరు. ఇది మీడియంలోనే వచ్చింది. బాగా పెద్దగా రాలేదు, చిన్నగా రాలేదు. బార్డర్ మీడియం సైజులో వచ్చింది. దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ అండి. ఇది సేమ్ రామా గ్రీన్ కలర్లో వచ్చింది. చూడండి వీటికి ఇలా చేయించుకున్నాను డిజైను. చాలా బాగుంది ఇది. తర్వాత సేమ్ శారీలో మ్యాచ్ అయ్యే థ్రెడ్ యూజ్ చేసారు. శారీలో మ్యాచ్ అయ్యే థ్రెడ్తోనే పైపింగ్ కూడా చేయించుకున్నాను దీనికి. చాలా బాగా వచ్చింది నీట్గా ఫినిషింగ్. ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఈక్వల్గా వచ్చింది పైపింగ్. చాలా బాగుంది ఇది. వర్క్ ఏమి వేయించుకోలేదు, సింపుల్గానే కుట్టించుకున్నాను. తర్వాత లాస్ట్ వన్, ఇది లాస్ట్ వన్ చీర అండి. ఇది మెరూన్ కలరు అండ్ సిల్వర్తోని మిడిల్ పార్ట్లో సిల్వర్ లాగా వచ్చింది, జెరీ లాగా సిల్వర్. తర్వాత ఇది ప్యారెట్ గ్రీన్ కొంగండి బార్డర్ కాంబినేషన్. ఇది ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది. కాకపోతే బార్డర్కి అంత ప్యారెట్ గ్రీన్ అవపడతలేదు. ఇది పైన బార్డర్ అండి, చిన్నగా వచ్చింది. ఇది కింది బార్డర్ అండి, పెద్దగానే వచ్చింది ఇది కూడా. దీనికి మొత్తం ఫ్లవర్ మోడల్ వచ్చింది. మిడిల్లో ఇది మిడిల్ పార్ట్ అండి. ఇలా డిజైన్ హైలైట్ అయింది. ఫ్లవర్ మోడలు సిల్వర్ జెరీతోనే వచ్చిందండి. ఇది కూడా సేమ్. దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ ఇది ప్యారెట్ గ్రీన్ బ్లౌజు. దీనికి కూడా సింపుల్గానే కుట్టించుకున్నానండి. పెద్దగా హెవీ వర్క్ ఏమి వేయించుకోలేదు. వీటికి లట్కన్లు ఇలా డిజైన్ చేయించుకున్నాను. చాలా బాగా వచ్చినాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి, ఫ్లవర్ మోడల్ లాగా. దీనికి కూడా సేమ్ శారీ కాంబినేషన్ కలర్లో పైపింగ్ చేయించుకున్నాను. చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంది. హ్యాండ్స్ 3/4 పెట్టించుకున్నానండి. నేను
ఇలానే కుట్టించుకుంటా చాలా బాగుంటాయి 3/4. చూడండి, ఈ శారీస్లో మీకు ఏ చీర నచ్చిందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి.